వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రకాష్ రాజ్ మళ్ళీ ఇంకో ట్వీట్ వేశాడు. వాట్ ఈస్ దిస్ యాక్ట్ ఆఫ్ యువర్ జనసేన పార్టీ క్యాడర్స్? ప్రశ్నిస్తే చంపేస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, విల్ యూ టేక్ యాక్షన్ అగైన్స్ దిస్ రోగ్ బిహేవియర్? ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. జన సైనికుల గుండలా ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది కోర్టు, అరెస్టుల మీద అరెస్ట్ చేస్తున్నారు మీరు. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులేంటి? ఈ జన సైనికులు ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారా ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్. దేశం చూస్తోంది. దిస్ ఈస్ నాట్ డన్. మళ్ళీ ఒకసారి. ఏంటో జన సైనికులు బాగా రెచ్చిపోతున్నారు. జన సైనికుల గుండలా ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ మీద బెయిల్ ఇస్తుంది కోర్టు, అరెస్టుల మీద అరెస్ట్ చేస్తున్నారు మీరు. ఈ కొత్త నాటకం ఏంటి? ఈ బెదిరింపులేంటి? ఈ జన సైనికులు ప్రశ్నించే వాళ్ళని చంపేస్తారా ఏంటి? బిహేవ్ యువర్ సెల్ఫ్. దేశం చూస్తోంది. దిస్ ఈస్ నాట్ డన్. ఓకే మిస్టర్ ప్రకాష్ రాజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, హూ ఆర్ యూ? అంటే హూ ద హెల్ ఆర్ యూ అని అడుగుదాం అనుకున్నాను, బట్ హూ ఆర్ యూ అనేది ప్రజాస్వామ్యతంగా అడగాల్సింది కాబట్టి హూ ఆర్ యూ మ్యాన్? హూ ఆర్ యూ? నీకేంటి సంబంధం? సరేనయ్యా, నేను భారతదేశ పౌరుణ్ణి. మిస్టర్ పవన్ కృష్ణమూర్తి, నేను భారతదేశ పౌరుణ్ణి. నువ్వెవడరా నన్ను క్వశ్చన్ చేయడానికి? నేను భారతదేశ పౌరుణ్ణి, నేను ప్రశ్నిస్తా. అది తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, ఢిల్లీ అయినా, మోడీ అయినా, సోనియా గాంధీ అయినా, ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తా. ఫైన్ సార్, హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్ యూ. కానీ ఈ ప్రశ్నించేది అంటే దానికి ఏమైనా సెలెక్టివ్ టైం ఉంటుందా సార్? నేను లేచానంటే అనేది సామెత ఉంటుంది, ముతక సామెత. అలాగా తమరు ప్రశ్నించినప్పుడు మాత్రమే సమస్యలు గుర్తొస్తాయా సార్ ఇవి? ఎక్కడికి పోయారు సార్ 2019-24 మధ్యకాలంలో? వివేకానంద రెడ్డి హత్య మీద ఏం మాట్లాడారు సార్ మీరు? అసలు ఏమైంది సార్ అప్పుడు మీకు? అబ్దుల్ సలాం అనేటువంటి ఒక మైనారిటీ కుటుంబం మొత్తం అంతా కూడా రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకుంటే పసిపిల్లలు కర్నూలులో. ఎక్కడికి పోయింది సార్ మీ జస్ట్ ఆస్కింగ్? ఎక్కడికి పోయింది? డాక్టర్ సుధాకర్ని కరోనా టైంలో ఏం చేశారు అందరికీ తెలుసు. ఎక్కడికి పోయింది? వేర్ వాజ్ యువర్ జస్ట్ ఆస్కింగ్? ఒక ఎంపీని మొన్న హైకోర్టు కూడా చెప్పింది, ఒక ఎంపీ మీద దాడి అంటే సాక్షాత్తు పార్లమెంట్ మీద దాడి కింద సమానం అని చెప్పని. ఎంపీగా ఆ రోజు ఉన్నటువంటి ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ రఘురామకృష్ణరాజు గారి మీద కస్టోడియల్ టార్చర్ జరిగితే వేవర్ యూ ఆర్ జస్ట్ ఆస్కింగ్? ఏ గొంతులు వేస్తుంది మాట్లాడితే ఇప్పుడు. ధర్మస్థలో చిన్న ఇచ్చినటువంటి ఆ రిట్ పిటిషన్ ఏదైతే ఉందో దాంట్లో చెప్పాడు 200 కోట్ల కుంభకోణం, 200 కోట్ల రూపాయల ఇది జరిగింది. అలాగే ప్రకాష్ రాజ్ నాతో మాట్లాడాడు అని. నీకేంటి ఒక నిందితుడితోటి, ఒక కాన్స్పిరసీలో ఉన్నటువంటి నిందితుడితోటి మాట్లాడాల్సినటువంటి అవసరం నీకేంటి మిస్టర్ ప్రకాష్ రాజ్? హూ ఆర్ యూ? తోట చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని నువ్వు జై జగన్ అనరా వదిలేస్తాం అని చెప్పంటే, నా ప్రాణం పోయినా నేను అన్ను జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు అన్నాడని చెప్పి గొడ్డళ్లతో పీక్ కోసి చంపేశారు మిస్టర్ ప్రకాష్ రాజ్. వేవయ్యూ? ఎక్కడున్నావు? చెప్పాలంటే ఇలాంటివి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఈ రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ వీడి మీద లేస్తోంది. కులాల మధ్య తంపులు పెడుతున్నాడనా? మాట్లాడితే మీ భావజాలాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడు అనా? మహిళల్ని కించపరుస్తున్నాడు అనా? అమ్మాయిలను పట్టుకుని బత్తాయిలు, లేత బత్తాయిలు, రౌండ్ 1 రౌండ్ 2 పవన్ కళ్యాణ్ నోట్లో అంటున్నాడు అనా? నీ నోట్లో ఏంటి ప్రకాష్ రాజ్? హూ ఆర్ యూ? వేవర్ యూ? ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్, విజ్ఞత అడ్డొస్తుంది. దీనికి కౌంటర్ ఇవ్వాలి. మేము గొర్రెలం కాదు బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒక ట్వీట్ చేయొచ్చా తెలుగులో?
సార్ అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ ఒక వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంతమంది మనుషులకు కావచ్చు అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టాను సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఓకే, అంటే నిజం మీడియా మిత్రులు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్ అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, ఆ యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది, లైవ్ ని జాయిన్ అవ్వమని. అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. మీరు 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం వచ్చేసి వి విల్ క్లోజ్ ఇట్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను, అంతే కదా, లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలా? దట్స్ ఆల్ ఐ వాంట్ టు నో. దానికి ముందు 1 hour ముందు ఐ విల్ టాక్ టు యు. పెద్దలు, మంచి నటులు, నాకు అభిమాన నటులు ఇంకా మాట్లాడితే. ఎందుకంటే ఒక సినిమా ఇప్పటికీ నాకు దాని పేరు గుర్తు రావట్లేదు కరెక్ట్గా. జైల్లో కటకటాల వెనకాల ఉండి మీరు చెప్పినటువంటి డైలాగ్స్ నాకు ఇప్పటికీ గూస్ బంప్స్. మీకు తెలియదు. అంతఃపురం అనేటువంటి సినిమాలో మీ నటనకి ఇప్పటికీ నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుంటాను. మీకు తెలియదు అది. నేను అంతలా అభిమానిస్తాను మీలో ఉన్నటువంటి ఒక గొప్ప నటుణ్ణి. కానీ బీయింగ్ అ హ్యూమన్, ఈ పొలిటిసైజ్డ్ ఐడియాలజీ వీటితోటి నేను ఛీ అనుకుంటాను. నేనే కాదు, చాలామంది ఛీ అనుకుంటారు. మీకు మీ ప్రస్థానానికి, మీ నట ప్రస్థానానికి అడుగడుగున అండగా ఉండి ప్రతి దాంట్లోనూ అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి, మీరు తెలుగు నేల మీద పుట్టకపోయినా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేటువంటి దానికి అధ్యక్షుడిగా ఎన్నికల్లో మీకు మద్దతు ఇచ్చి పోటీ చేయించినటువంటి కుటుంబం మీద, then who are you now to support Mr. Ravan on this thing? ఒక అమ్మాయిని నాకు ఫేవరెట్ వచ్చేసింది, మంచి జాకెట్ వేసుకొచ్చింది అన్నాడు. ఆ ప్లేస్లో మీ కుమార్తె కానీ, మీ చెల్లెలు కానీ, మీ భార్య కానీ, మీ సంబంధించినటువంటి మహిళలు కానీ ఉంటే విల్ యూ ఎంకరేజ్ హిమ్? రాముడి మీద అదేదో ఉంది అని చెప్పని ఏదో మాట్లాడారు కదా కొన్ని. ఒకసారి వీడిది వినిపిస్తాను, ఎక్కడ పాత ఉన్నాయి. జాడ్యం పట్టినటువంటి జోసెఫ్ బచ్చలకూరి వీడు మాట్లాడినటువంటివే. ఏంటి కొట్టేస్తారా జన సైనికులు, చంపేస్తారా, గుండాలు అనుకుంటున్నారా, రౌడీలు అనుకుంటున్నారా, ఈయన మాట్లాడారు కదా. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ కార్యకర్తల మీద దాడులు చేసినప్పుడు ఎక్కడికి పోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రకాష్ రాజ్? ప్రజాస్వామ్యంలో భాష, భావ వ్యక్తీకరణ బాగుండాలి అంటారు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాయి ప్రకాష్ రాజ్? మిస్టర్ ప్రకాష్ రాజ్, మీకు ఇంకొక అప్డేట్ తెలియదేమో. ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వీడు ఒక అమ్మాయిని హెరాస్ చేశాడు అన్నటువంటి దాని మీద టెర్మినేట్ చేశారట. విన్నారా ఆడియో? ఒకసారి తెలియకపోతే ఒకసారి మన ఛానల్లో నిన్నే ఉంది ఆడియో, అది రిలీజ్ చేసాం, వినండి ఒకసారి. విని అప్పుడు మాట్లాడండి. పాయింట్ ఏంటంటే, ఈ బచ్చలకూరి వెన్నెల సీత అనేటువంటి ఒక హ్యాండిల్, ఒక మహిళని మాట్లాడినటువంటి మాట ప్రకాష్ రాజ్కి కనిపించలేదు, వినిపించలేదు. రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు, అకృత్యాలు ప్రకాష్ రాజ్కి కనిపించలేదు, వినిపించలేదు. ఇంకెవరు పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని, వారి కుటుంబ సభ్యుల్ని, ఆఖరికి వాళ్ళ కుమార్తెలిద్దరినీ కూడా అసభ్యకరంగా మాట్లాడడం, అలాగే వాళ్ళ కుమార్తెలకి అసహ్యకరంగా మార్ఫింగ్ చేయడం ఈ ప్రకాష్ రాజ్ కళ్ళకి కనిపించలేదు. నిన్నే చెప్పాం, అయినా సరే బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏం చెప్పాలి? కర్ణాటకలో బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి మిస్టర్ ప్రకాష్ రాజ్ రేపొద్దున తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలి అంటే, నేను తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో పలానా చోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను, సో ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చి నేను ఇక్కడి నుంచి మాట్లాడతానని ఏమైనా ఉంటే మాట్లాడాలి. అంతేగాని ఎక్కడో కూర్చొని నేను అన్నీ కూడా నెత్తికేసుకుని మాట్లాడతాను, నేను ఇదే చేస్తాను అంటూ ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం అంటే మీ ఇంట్లో మీ తల్లిని చెల్లిని కూడా మీరు అవమానించుకున్నట్టే అవుతుంది. సో దయచేసి, అంటే పెద్దలు చెప్తారు ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి, ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండాలి అని, అంతే కదా. అది కాకుండా నోరేసుకుని పడిపోతాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, దిగజారిపోయి వ్యాఖ్యలు చేస్తాను, నా ఇష్టం, నేను టార్గెట్ చేస్తాను అంటే ఆ తర్వాత ఆటోమేటిక్గా, అంటే న్యూటన్స్ థర్డ్ లా అనేది ఉంది కదా, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇప్పుడు వాళ్ళు అక్కడ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళ నాయకుడిని అన్నారు కాబట్టి కేసులు పెడుతున్నారు, చట్టపరంగా తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది,
అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ వస్తుంది. తప్పే ఉంది, ప్రజాస్వామ్యయుతంగానే జరుగుతోంది కదా. అరెస్ట్ చేయడం పోలీసులకి విధి, బెయిల్ తెచ్చుకోవడం అనేది ఇతని యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కు. బెయిల్ ఇవ్వడం అనేది విచక్షణ, పెట్టినటువంటి సెక్షన్ల ప్రకారం వాటి ప్రకారం బెయిల్ ఇస్తారు న్యాయమూర్తి. అక్కడ కోపం వ్యక్తం చేయడం, మేము కొడతామని రావడం అనేది వాళ్ళ ఆగ్రహావేశాలు. ఎస్, వాళ్ళు బాధపడ్డారు కాబట్టి అలా చూపిస్తున్నారు. కానీ ఎక్కడ రావణ్ మీద చిన్నపాటి చీమ కూడా పడలేదే. అయినా సరే వచ్చేసి ఏం చంపేస్తారా, చూస్తున్నారు అంటున్నారు. ఎస్, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు మిస్టర్ ప్రకాష్ రాజ్, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, చాలా గట్టిగా చూస్తున్నారు. అందుకే కదా 11 ఇచ్చి కూర్చోబెట్టారు. అప్పటి నుంచే కదా నోరు మరీ ఎక్కువైపోయింది. పొలిటికల్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే చాలు అనేటువంటి ఒక నీచ స్థితికి వెళ్ళిపోయారు. అండ్ అఫ్ కోర్స్ ఎస్, 100% ఎస్, పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఆక్సిజన్ అనేక రాజకీయ పార్టీలకి, రాజకీయ పార్టీ నాయకులకు కూడా ఆక్సిజన్. పవన్ కళ్యాణ్ పేరు తలవకపోతే వాళ్ళకి రోజు గడవదు, ప్రాణాలు పోతాయి. మీరు మోనార్క్ అంటారు కదా, అలాగ పవన్ కళ్యాణ్ ఆక్సిజన్, అది గుర్తుపెట్టుకోండి. సో హూ ఆర్ యూ అన్న దానికి సమాధానం ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు మీరు. మళ్ళీ అది చెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకండి, ప్రజలు చెప్తారు ఈసారి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.